యెషయా గ్రంథం 37వ అధ్యాయం. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడగు ఎల్యాకీమును, శాస్త్రియగు షెబ్నాను, యాజకులలో పెద్దలను, ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా యొద్దకు పంపెను. వీరు గోనెపట్ట కట్టుకొనిన వారై అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి: హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము. పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు. జీవము గల దేవుని దూషించుటకై అష్షూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము. రాజైన హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా యెషయా వారితో ఇట్లనెను: మీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును. వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును. అతని దేశమందు ఖడ్గము చేత అతనిని కూలజేయుదును. అష్షూరు రాజు లాకీషు పట్టణమును విడిచి వెళ్ళి లెబ్నా మీద యుద్ధము చేయుచుండగా రబ్షాకే పోయి అతని కలుసుకొనెను. అతడు కూషు రాజైన తెరఖ్ఖా తన మీద యుద్ధము చేయుటకు వచ్చెనని అష్షూరు రాజునకు వినబడినప్పుడు అతడు హిజ్కియా యొద్దకు దూతలను పంపి ఇలాగో ఆజ్ఞ ఇచ్చెను: యూదారాజుకు హిజ్కియాతో ఇలాగో చెప్పుడి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము. అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది కదా. నీవు మాత్రము తప్పించుకుందువా? నా పితరులు నిర్మూలము చేసిన గోజాను వారు గాని, హారాను వారు గాని, రెజపులు గాని, తెలస్సేరులో నుండిన ఏదేనీయులు గాని తమ దేవతల సహాయం వలన తప్పించుకొనిరా. హమాతురాజు ఏమాయిను, అర్పాదురాజును, సెపర్వయిము, హేన, ఇవ్వాను పట్టణముల రాజులను ఏమైరి అని రాసిరి. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను: యెహోవా, కెరూబుల మధ్యన నివసించుచున్న ఇశ్రాయేలీల దేవా, భూమ్యాకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. సైన్యులకు అధిపతివగు యెహోవా, చెవియొగ్గి ఆలకించుము. యెహోవా, కనులు తెరచి దృష్టించుము. జీవముగల దేవుడవైన నిన్ను దూషించరకై సనెర్హీబు పంపిన వాని మాటలను చెవినిబెట్టుము. యెహోవా, అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు గాని దేవతలు కావు గనుక వారు వారిని నిర్మూలము చేసిరి. యెహోవా, లోకమందున్న నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడవైన యెహోవావని సమస్త జనులు తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించుము. అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానం పంపెను: ఇశ్రాయేలీల దేవుడకు యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజైన సనెర్హీబు విషయమందు నీవు నా ఎదుట ప్రార్థన చేసితివే. అతని గూర్చి యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, సియోను కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది. ఆమె నిన్ను అపహాస్యము చేయుచున్నది. యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది. నీవు ఎవరిని తిరస్కరించితివి? ఎవరిని దూషించితివి? నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి? ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవునినే గదా. నీ దూతల చేత యెహోవాను తిరస్కరించి నీవు ఇలాగు పలికితివి: నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరముల మీదికిని లెబానోను పార్శ్వములకును ఎక్కియున్నాను. ఎత్తుగల దాని దేవదారు వృక్షములను, శ్రేష్టమైన సరళ వృక్షములను నరికివేసి ఉన్నాను. వాని దూరపు సరిహద్దులలోనున్న నక్షత్రములలోనికి కర్మెలు ఫలవంతములకు క్షేత్రమైన అడవిలోనికి ప్రవేశించి ఉన్నాను. నేను త్రవ్వి నీళ్లు పానము చేసి ఉన్నాను. నా అరకాలి చేత నేను దిట్టమైన స్థలముల నదులనన్నిటినీ ఎండిపోజేసి ఉన్నాను. నేనే పూర్వమందే దీన్ని కలుగజేసితననియు పురాతన కాలమందే దీన్ని నిర్ణయించితననియు నీకు వినబడలేదా? ప్రాకారములు గల పట్టణములను నీవు పాడుదెబ్బలుగా చేయుట నా వల్లనే సంభవించినది. కాబట్టి వాడి కాపురస్తులు బలహీనులై జడిసిరి. విభ్రాంతి నుండి పొలంలోని గడ్డి వలెను, కాడవేయని చేలవలను అయిరి. నీవు కూర్చుండుటయు, బయలు వెళ్ళుటయు, లోపలికి వచ్చుటయు, నా మీద వేయు రంకెలను నాకు తెలిసే ఉన్నవి. నా మీద నీవు వేయు రంకెలను, నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను. నా గాలము నీ ముక్కునకు తగిలించెదను. నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను. నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను. మరియు యెషయా చెప్పినదేమనగా, హిజ్కియా, నీకిదే సూచన యగును. ఈ సంవత్సరమందు దాని అంతటా అదే పండు ధాన్యమును, 2వ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. 3వ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు. ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలమును అనుభవించుదురు. యూదా వంశంలో తప్పించుకున్న శేషం ఇంకనూ క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. శేషించు వారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు. తప్పించుకున్న వారు సియోను కొండలో నుండి బయలుదేరుదురు. సైన్యులకు అధిపతి యెహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును. కాబట్టి అష్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణంలోనికి రాడు. దాని మీద ఒక బాణమైన ప్రయోగింపడు, ఒక కేడెమునైన దానికి కనుపరచడు, దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు. ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును.
ఇదే యెహోవా వాక్కు. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. అంతటి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండిరి. అష్షూరు రాజైన సనెర్హీబు తిరిగిపోయి నీనెవే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను దేవత మందిరమందు మొక్కుచుండగా అతని కుమారులైన అద్రమ్మెలకును శెరెజెరును ఖడ్గముతో అతని చంపి ఆరారాతు దేశంలోనికి తప్పించుకొని పోయిరి. అప్పుడు అతని కుమారుడైన ఏసర్హద్దోను అతనికి మారుగా రాజాయెను.